హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, మీరు తమ్నైల్లో చూసింది కరెక్టే. 6 years తర్వాత నా ఫ్రెండ్ని కలిసాను నేను. యాక్చువల్లీ మేమిద్దరం చైతన్య కాలేజ్లో బెంచ్మేట్స్. దాని తర్వాత ఇంకా తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. సో తను మీట్ అయ్యి 6 years అవుతుంది. దాని తర్వాత నేను ఒక షూట్ ఉంటే నేను తన దగ్గరికి వెళ్ళా. సో దాని తర్వాత రేపు ఎలానో హాలిడే, శ్రీరామనవమి కాబట్టి మా అపార్ట్మెంట్లో చాలా బాగా జరుగుతుంది. సో మా అపార్ట్మెంట్కి వచ్చేసి రేపు వెళ్దు కానీ అంటే సరే, మీట్ అయ్యి చాలా డేస్ అయింది కదా అని చెప్పి నేనైతే వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళాను. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. లైక్ వీకెండ్స్లో వాళ్ళకి ఇక్కడ స్టాల్స్ అనేవి పెడతారు, బయటకు అది వెళ్ళకుండా. అక్కడ ఇయర్ రింగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, లైక్ మనకి బయట ఎగ్జిబిషన్స్ ఎట్లా అవుతుందో ఇంకా అక్కడ కూడా సేమ్ అట్లనే. అండ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్స్ కలిసి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసాము. లైక్ ఒక చికెన్ రోల్ అండ్ తనైతే కచోరీ తీసుకుంది. ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడ ఒక ఐస్ గోలా ఉంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేసాం మేము. ఇంకా అది తినేసి వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయాం మేము. నైట్ అరౌండ్ 10 అవుతుంది. ఇంకా తనని మీట్ అయ్యి చాలా డేస్ అయింది కాబట్టి మేమైతే ఇంకా నైట్ కూర్చొని డిస్కషన్ అయితే స్టార్ట్ చేసాం. నాకు ఆ ఫ్లాట్ చాలా నచ్చింది. అండ్ మెయిన్ నాకు బాల్కనీ నచ్చింది. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలానే బయట కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం, కాలేజ్ నుంచి జరిగినవన్నీ, లైక్ కొన్ని గాసిప్స్ ఉంటే అట్లా మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా మాట్లాడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే మేము వేరే ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయ్యి అలా టెంపుల్కి వెళ్ళి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. మేము లేచేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా రాములవారి కళ్యాణం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేము ఏం చేస్తాం, ఇంకేం చేసేది లేక ఇంకా రెడీ అయ్యి ఈవినింగ్ అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళాం మేము అక్కడికి. అక్కడ కమ్యూనిటీ కాబట్టి ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను అది కూడా ఈ వ్లాగ్లో అయితే షూట్ చేశాను. ఒకసారి అయితే నా వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసండి. అండ్ తినే నా ఫ్రెండ్ ఎప్పుడో చైతన్య కాలేజ్లో పరిచయం నాకు, తర్వాత మళ్ళీ ఇక్కడే కలవడం. సో ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి లేట్ అయింది కాబట్టి కళ్యాణం అంతా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక రూమ్లో పూజ చేసుకున్నాం. పూజ చేసుకొని ఇంకా కింద దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం కిందకి మేము. అండ్ ఇప్పుడు అక్కడ ఎక్కడైతే రాముల వారు పెట్టారో ఆ ప్లేస్ని అయితే చూపిస్తాం మీకు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము. ఈలోపు జ్యోతక్క వస్తే తను కూడా చిన్న క్లిప్లో అయితే యాడ్ చేశాను నేను. ఇంకా మా దర్శనం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఇంకా లంచ్ చేయడానికి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళాం. బ్యాక్ సైడ్ ఆ కమ్యూనిటీలో లంచ్ ప్రిపేర్ చేశారు. సో ఇంక మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఆ లంచ్లో ఏ ఐటమ్స్ పెట్టారో నేను ఈ వీడియోలో మొత్తం క్యాప్చర్ చేశాను. ఒకసారి అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, బట్ అయినా సరే ఫుడ్ మొత్తం ఉంది. ఇంకా మేము అక్కడ లంచ్ కంప్లీట్ చేసి ఇంకా ఎండగా ఉంది కదా, ఐస్ క్రీమ్ సెషన్ కూడా ఉంటే ఇంక అక్కడ వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఐస్ క్రీమ్ కూడా కంప్లీట్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా కమ్యూనిటీ మొత్తం చూద్దామని చెప్పి నా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది. ఇంకా మొత్తం అది చూసేసి అక్కడ జిమ్ అండ్ రందీప్, లైక్ ఏటీఎం మొత్తం అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా సో బయటకు వెళ్ళే ఆప్షన్ లేకుండా ఇంకా మొత్తం అన్నీ అక్కడే అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఒక కెఫే కూడా ఉంటే మేమైతే అక్కడ కాఫీ తాగడానికి అయితే వెళ్ళాము. నాకు ఈవినింగ్ టైమ్స్ ఆఫీస్లో కానీ బయట కానీ కాఫీ అనేది అలవాటు అనమాట. సో ఇంకా అలా కాఫీ తాగడానికి వెళ్ళాం. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్. ఇంకా అక్కడ వ్యూ చూస్తూ నా కాఫీని అయితే ఎంజాయ్ చేశాను నేను. ఆ వ్యూలో నాకు మెయిన్ ఆ స్విమ్మింగ్ పూల్ అనేది మంచి అట్రాక్టివ్గా అనిపించింది. ఇంకా అట్లా మా కాఫీని అయితే కంప్లీట్ చేసి రిటర్న్ నేను రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో నా డేనైతే నేను ఇలా ఎంజాయ్ చేశాను. Hope you all like this video. Please do like, share and subscribe guys. Wait for more content. Thank you for watching. See you.